నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సీఎం ఇచ్చిన హామీల అమలు 5 శుభవార్తలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం 2 నెలలే గడువు, లేదంటే ఉద్యమమే. ఏడాదిగా ఎదురు చూసాం. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రభుత్వం స్పందించేందుకు మరో 2 నెలలు మాత్రమే గడువిస్తున్నాం. ఈలోగా మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదు అనైతే అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల సంఘాలు ముక్తకంఠంతో ఇస్తున్న గట్టి హెచ్చరిక. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తమ బాగోగులను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఉద్యోగ వర్గాల్లో తీవ్రమవుతోంది. ఇంతకీ వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి? ఎందుకు వారు ఉద్యమం బాట పట్టడానికి సిద్ధమవుతున్నారని చూసుకున్నట్లయితే వారి ప్రధాన డిమాండ్లు పీఆర్సీ నుంచి పెండింగ్ బకాయిల వరకు. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 3 కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నాయి. ఒకటోది 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. ఉద్యోగుల వేతన సవరణకు కీలకమైనటువంటి 12వ పీఆర్సీ గడువు ముగిసి 2 ఏళ్లు దాటినా ఇంతవరకు కమిషన్ను నియమించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు సవరించాలంటే తక్షణం కమిటీని వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండోది ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు. 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ హామీలను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తుందని ఆశించినా ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదని వారు ఆవేదన చెందుతున్నారు. మూడోది పెండింగ్ బకాయిల చెల్లింపు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 1వ తారీఖున జీతం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే తమ హక్కుగా రావాల్సిన బకాయిల విషయంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిశ్శబ్దంపై పెరుగుతున్న నిరసన. కొత్త ప్రభుత్వం వచ్చాక మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని ఆశించాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా కరువైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల సంఘాల గురించి మాట్లాడేందుకు కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ నిశ్శబ్దం మాలో తీవ్ర నిరాశను, ఆందోళనను నింపుతోంది అని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఇక రంగాల వారీగా ఉద్యమ కార్యాచరణ. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన బాట. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్, ధర్నాతో ఉద్యమ కార్యాచరణను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలు, 4 వర్క్షాపులలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. మహాశక్తి పథకానికి అనుగుణంగా వసతులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే తక్షణమే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. సిబ్బంది నియామకం. తీవ్రమైన సిబ్బంది కొరతతో ఉన్న ఆర్టీసీలో వెంటనే 10,000 మందిని సిబ్బందిని నియమించాలి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి కండక్టర్లు డబుల్ డ్యూటీలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కాలం చెల్లిన బస్సులు. ఉన్న 12,000 బస్సుల్లో దాదాపు 50% బస్సులు కాలం చెల్లినవే. ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర డిమాండ్లు ప్రమోషన్లు కల్పించడం, పీఆర్సీ బకాయిలు చెల్లించడం వంటివి వెంటనే చేపట్టాలి. ఇక పంచాయతీ కార్యదర్శుల సమస్యలు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కీలక బాధ్యత తమదేనని, అయితే పని వేళల్లో మార్పులు చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడానికి విధులకు హాజరు కావడం చాలా కష్టంగా ఉంది. ఈ సమయాన్ని ఆచరణకు సాధ్యమయ్యేలాగా సవరించాలి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు కూడా ఏపీఎన్జీఓ సంఘంతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పెన్షనర్ల గోడు. ఇక ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది అని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న డీఆర్ బకాయిలు, ఆరోగ్య కార్డుల సమస్యలు, సకాలంలో అందని పెన్షన్లతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా అంటే ఇలా ఒక్కో విభాగం ఒక్కో సమస్యతో సతమతమవుతున్నప్పటికీ అందరూ తమ డిమాండ్ల సాధన కోసం ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించడానికి సిద్ధపడటం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారనుంది. ఉద్యోగ సంఘాలు విధించిన 2 నెలల గడువులోగా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలుస్తుందా, లేక వారి ఆందోళనను విస్మరించి ఉద్యమానికి దారితీస్తుందా అనేదైతే వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.